ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. బంగాళాఖాతంలో తుఫాను ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ప్రభావంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. మనం ప్రస్తుతం రాజమండ్రిలో ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. ఈరోజు ఉదయం నుంచి కూడా వర్షం కురుస్తున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ముఖ్యంగా చూస్తే కనుక తుఫాను తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాకినాడ తుని దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేశారు. జిల్లాలోని కలెక్టరేట్తో పాటు అన్ని రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయం వద్ద కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేశారు. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, బయట ప్రయాణాలు చేయకూడదు అనేది కూడా తూర్పుగోదావరి జిల్లా అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. మనం విజువల్స్లో చూస్తున్నాము. ప్రస్తుతం వర్షం కురుస్తున్న ఆ దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. మరో పక్క చూస్తే కనుక తూర్పుగోదావరి జిల్లాతో పాటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా తుఫాను ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు ఉదయం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. అంటే తూర్పుగోదావరి జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు సంబంధించి ప్రస్తుతం ఎవరైతే గర్భిణీలు ఉన్నారో ప్రసవ సమయాలు దగ్గరపడిన గర్భిణీలను కూడా సురక్షిత ప్రాంతాలకు సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కూడా అధికారులు తరలిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి 483 మందిని గర్భిణీ స్త్రీలను కూడా పునరావాస కేంద్రాలకు సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కూడా తరలించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పటికే జిల్లా అధికారులతో అప్రమత్తం చేయడము, జిల్లా అధికారులతో సమీక్షలు చేయడం నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష చేస్తున్నారు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా ప్రత్యేక అధికారిగా నియమించబడిన కన్నబాబు కూడా తూర్పుగోదావరి జిల్లాకు రావడం జరిగింది. అన్ని జిల్లాల్లో కూడా ప్రత్యేక అధికారులు పర్యటించి వరద ఏదైతే తుఫాను ప్రభావం ఉందో తుఫాను ప్రభావంపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్న ప్రస్తుతం రాజమండ్రిలో వర్షం కురుస్తున్న ఆ దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. మరోపక్క అన్నదాతలు కూడా ఆందోళన చెందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోనే 2 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రస్తుతం ఇటీవల బంగాళాఖాతాల్లో ఏర్పడిన ఆ తుఫానుల వల్ల తూర్పుగోదావరి జిల్లాలో చాలా ప్రాంతాల్లో వరి పంట నేల కొరిగింది. రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట నష్టపోయింది. అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి చాలా ప్రాంతాల్లో వరి పంట నేల కొరగడంతో రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. నేల కొరిగిన పంటను స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా పరిశీలించి వ్యవసాయ శాఖ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. పంట నష్టాన్ని అంచనా వేయండి, ఆ పంట నష్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి రైతులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా అనపర్తి నియోజకవర్గంలోని రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే బంగాళాఖాతంలో అల్పపీడనాలతో వరి పంట రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట నేల కొరగడంతో ప్రస్తుతం మోంతా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయి, భారీ ఈదురుగాలులు వేస్తాయి అనేది వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో రైతన్నలు కూడా ఆందోళన చెందుతున్నారు. మరో 10 రోజుల్లోనే వరి పంట చేతికొచ్చే సమయం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మోంతా తుఫాను తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రైతులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతమైతే కనుక తుఫాను ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అధికారులు అప్రమత్తమయ్యారు. తూర్పుగోదావరి జిల్లాతో పాటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వరద ఏదైతే తుఫాను ప్రభావిత ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వాళ్ళకి ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు అధికారులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతమైతే కనుక తుఫాను ప్రభావంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇది బంగాళాఖాతంలో తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.